వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీ వీడియోస్లలో నేను చూస్తా ఉన్నాను, చాలా వరకు కూడా సుంతి ఆపరేషన్, సర్కంషేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా సర్కంషేషన్ చేయించుకుంటే మంచిది ముందుగానే, అంటే అది చిన్న ఏజ్లోనే చేయించుకుంటే మంచిది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ సుంతి ఆపరేషన్ అనేది ఎందుకు చేయించుకోవాలి? దీనివల్ల ఉన్న లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి? సో ఈ సుంతి, దీన్నే మనము కథన అంటుంటాము, సుంతి ఆపరేషన్ అని, సర్కంసిషన్ అని అంటుంటాము. అయితే ఈ సర్కంసిషన్ కానీ ఈ సర్జరీస్ ఇప్పుడేదో కొత్తగా వచ్చిన సర్జరీస్ కాదు. చాలా రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ సర్జరీస్ అనేవి చేసేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే మెయిన్గా క్లీనినెస్, మెయిన్ ఇంపార్టెంట్ క్లీనినెస్. ఎందుకు ఈ క్లీనినెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఒకవేళ క్లీనినెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎటువంటి రోగాలు వస్తాయి, ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి అనేది నేను జస్ట్ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ సుంతి ఆపరేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ సుంతి ఆపరేషన్ కన్వెన్షనల్ మెథడ్ చేసేవాళ్ళు, అంటే కోత మెథడ్ కావచ్చు, లేకపోతే రింగ్ మెథడ్ కావచ్చు, లేకపోతే చాలా ఉన్నాయి, అలస్కన్ క్లాంప్ అని చెప్పేసి అట్లా చాలా రకాలు ఉన్నాయి. బట్ మనం చేస్తున్న ఈ స్టాప్లర్ సర్జరీ ఏదైతే ఉందో, ఎందుకు అంత అడ్వాన్స్డ్ టెక్నిక్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఉందనేది మనం చెప్తాను మీకు. సో ఈ సుంతి ఆపరేషన్లో ఏంటి అంటే, మామూలుగా అందరూ ముస్లిం కంట్రీలో చూసుకుంటే కనుక, ముస్లిమ్స్ ఒక 4 to 11 yearsలో ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుని ముందున్న చర్మాన్ని తీసేసేవాళ్ళు. అట్లా అదొక అలవాటు అయిపోయింది. ఏంది అంటే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఆ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఏమి ఉండదు. లేదనుకోండి ప్రతిసారి వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి, దానివల్ల ఇబ్బందులు ఉండేటివి. సో సుంతి చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో దీనివల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది అంటే, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది పెనిస్ అనుకోండి, అంగం అనుకుందాం. ఈ అంగం మీద ఉన్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా ఉంటుంది అందరికీ. ఓకే, ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో కింద మాత్రం ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దీన్నే మనము ఫ్రెన్యులం అంటారు మా భాషలో, ఫ్రెన్యులం. ఓకేనా? ఈ ముందరున్న చర్మం చూస్తే కనుక, గమనిస్తే కనుక, ఈ హెడ్ లాంటిది ఏదైతే భాగం ఉందో, ఈ హెడ్ భాగాన్ని మా భాషలో గ్లాండ్స్ అంటాం. ఓకే, ఈ గ్లాండ్స్ మీద, హెడ్ భాగం మీద ఈ చర్మం అనేది మనకు ఉండకూడదు. దీన్ని ఫోర్ స్కిన్ అంటాం, ప్రెప్యూషల్ స్కిన్ అంటుంటాం. ఈ ఫోర్ స్కిన్ ఏదైతే ఉందో, ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ మనకు ఒక రకమైన తెల్లటి జిగురు లాంటిది, దాన్ని స్మెగ్మా అంటుంటాం, ఇది రిలీజ్ అవుతుంటుంది. మనం చర్మాన్ని వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముస్లిం వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ప్రేయర్ చేయాలన్నప్పుడు ప్రతిసారి వెనక్కి అనుకొని క్లీన్ చేసుకోనికి రాదు, కొందరికి వెనక్కి పోనప్పుడు క్లీన్ చేసుకోనికి రాదు. సో వాళ్ళ రూల్ అంటే ఏంటంటే మంచి క్లీన్గా ఉండి ప్రేయర్ చేయాలని. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సుంతి ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. కొన్ని రకాలు చూసుకుంటే కనుక జ్యూస్ అంటాం కదా, కమ్యూనిటీ వాళ్ళు 8th day నాడు సర్కంసిషన్ చేయించుకుంటారు, 8th day నాడే. అట్లా కొందరు ఈ రిలీజియన్లో కొందరు పర్టికులర్ డేట్స్ ఉన్నాయి. ముస్లిమ్స్ అయితే 4 to 11 years, జ్యూస్ అయితే 8th day, అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ సర్కంసిషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ చర్మం ఉండడం వల్ల కొన్ని రకాల వ్యాధులు వస్తాయి. ఎందుకంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసేటప్పుడు కొన్ని రకాల వైరస్లు వస్తుంటాయి. సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటాం, సిఫిలిస్ కావచ్చు, షాంక్రైడ్ కావచ్చు, లేకుంటే హర్పిస్ సింప్లెక్స్ కావచ్చు, ఇట్లాంటి వైరస్లన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ సర్కంసిషన్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే, క్లీన్ చేసుకోకపోవడం వల్ల, అలాగే ఉండడం వల్ల కొన్నిసార్లు ఈ చర్మం పోయి దీనికి అతుక్కుంటుంటుంది. అతుక్కొని మళ్ళీ వెనక్కి రాదు. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, పెనిస్ సైజు చిన్నగా అయిపోతుంది, కలవడానికి వెళ్ళినప్పుడు బ్లీడ్ అవ్వడము, విపరీతమైన నొప్పి, మంట, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంతేకాకుండా సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళని కనుక కంపారిజన్ చేస్తే కనుక, సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి పెనల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు 70% తక్కువ. అదే సర్కంసిషన్ చేయించుకోకుంటే క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా హెచ్ఐవి కావచ్చు, లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కావచ్చు, 80% సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి రాదు. కొంతమంది మా వాళ్ళ శృంగారంలో పాల్గొన్నప్పుడు చర్మము ముందు భాగం టైట్ ఉండడం వల్ల అక్కడ చిరిగి బ్లడ్ వచ్చిందని అంటుంటారు కదా, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా దూరం 100%. ఎందుకంటే ఆ చర్మం ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత హ్యాపీగా ఉంటుంది. ఇంటర్కోర్స్ చేసినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఒక్కసారి చర్మం టైట్ అయింది అనుకోండి, ఒకవేళ వాళ్ళు బలవంతంగా కనుక ఇంటర్కోర్స్ చేస్తే కనుక చర్మం కట్ అయిపోవడము, ఈ అటాచ్మెంట్ తెగిపోవడము, దీనివల్ల విపరీతమైన బ్లడ్ రావడము, ప్లస్ వాళ్ళకి ఆ బ్లడ్ వచ్చిన తర్వాత భయంతో నెక్స్ట్ టైం ఇంటర్కోర్స్ చేయాలంటే ఒక రకమైన భయాందోళనకు గురవ్వడము, మెయిన్గా ఇట్లాంటి వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇట్లాంటివి వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే కనుక సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల అన్ని లాభాలే తప్ప నష్టాలు లేవు. కానీ చాలామంది ఏంటి అంటే, ఈ స్కిన్ తీయించుకుంటే మాకు సెక్షువల్ ప్లెజర్ ఉండదేమో, ఇది ముస్లిమ్స్ చేయించుకుంటారు, హిందూస్ మనం చేయించుకోకూడదు అన్న అపోహ చాలా మందికి ఉంది.
అండ్ రెండో అపోహ ఇంకొకటి ఏంటి అంటే అది చేయించుకుంటే గనక తొందరగా వీర్యం బయటకు వచ్చేస్తుంది, లేకపోతే సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయలేమేమో, ఆ సెన్సిటివిటీ కోల్పోతే గనక సెక్షువల్ ప్లెజర్ ఉండదేమో అనే అపోహలు చాలా ఉన్నాయి. బట్ అవన్నీ రాంగ్. అది అదే సార్, దానికి నెక్స్ట్ సంబంధం క్వశ్చన్ లేదు. కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసేసి స్కిన్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి కొంచెం దీనికి ప్రొటెక్ట్ లాగా ఉంటుంది. అదే స్కిన్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏమైనా ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ నర్వ్స్ అనేది ఏదైనా ఇబ్బంది పడే విధంగా ఉంటుంది అని ఆ Yeah. విధంగా ఏమన్నా మీరు అన్నారు కదా ప్రొటెక్షన్ అని, ఏకైక అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఏరియాకి అక్కడ స్కిన్ ఉంటే ప్రొటెక్షన్ ఉంటుంది. అదొక్క రీజన్ తప్ప అక్కడ ఇంకే రీజన్స్ లేవు. ఎందుకంటే అక్కడ చర్మం లేకపోతేనే మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఓకే సో ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ చేస్తామో దాన్నే సుంతి అని కథన అని ఈ సర్కంసిషన్ అని అంటుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు స్కిన్ తీసేసేస్తాం అన్నట్టు. అంటే మొత్తం ఇక్కడ చాలా మందికి డౌట్లు ఏంటంటే ఎక్కువ తీసేస్తే మళ్ళీ అంగస్తంభన అవ్వదు, తక్కువ తీసేస్తే మళ్ళీ సేమ్ అట్లే ఉంటుంది అక్కడ కదా, ఉన్న మీరు నరాలు ఎంత ఏమైనా తీస్తాం? దెబ్బతింటాయో అంటూ ఉంటారు ఇట్లాంటి కదా. డౌట్లు చాలా ఉంటాయి. అక్కడ ఉన్న నరాలు కనిపిస్తుంటాయి, ఆ రక్తనాలు దెబ్బతింటే రేపు అంగస్తంభన అవుతుందా కాదా, ఇట్లాంటి చాలా డౌట్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం డీల్ చేస్తా ఉన్నది, మనం తీస్తా ఉన్నది ఓన్లీ చర్మాన్ని మాత్రమే. ఎటువంటి అంగస్తంభనానికి కానీ అంగానికి సంబంధించిన రక్తనాలు కానీ ముట్టుకోము. ఇక్కడ ఓన్లీ పైన చర్మాన్ని తీసేస్తాం. ఈ తీసే టెక్నిక్ ఏదైతే ఉందో మన టీఆర్హెచ్లో చేసేది కేఎస్ఆర్ స్టేప్లర్ టెక్నిక్ అంటాం దీన్ని. ఈ కేఎస్ఆర్ టెక్నిక్లో ఏమవుతుంది అంటే వీడి వరకు మనం చర్మం తీసేస్తాం కదా, అది ఒక పిన్స్ మెథడ్ అన్నట్టు. అంటే ఇందులో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది, పిన్స్ ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ చర్మం కట్ చేసే వరకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి, ఈ పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక 15 నుంచి 24 పిన్స్ దాకా ఉంటాయి. ఈ పిన్స్ ఆటోమేటిక్గా 10 to 12 డేస్లో అవంతకు అవే పడిపోతాయి. మళ్ళీ ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అదే స్టిచెస్ అయితే మళ్ళీ తీయించుకోవడానికి రావాలి. Yes. బట్ ఈ పిన్స్ అయితేనేమో తీయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిన్స్ ఆటోమేటిక్గా పడిపోతాయి అన్నట్టు. ఈ పడిపోయేంత వరకు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓన్లీ రెండు జాగ్రత్తలు. ఒకటి అంగస్తమన కాకుండా చూసుకోవాలి ఒక 10-15 రోజుల వరకు, అండ్ 1 month వరకు కలవకూడదు. ఈ రెండు జాగ్రత్తలు కలవకూడదు అంటే ఓకే, అది మన చేతిలో ఉంటుంది. అంగస్తమన కాకుండా అంటే ఎట్లా అండి? అంగస్తమన ఇష్యూస్ ఎట్లుంటాయంటే ఉదయం పూట అయితే ప్రాబ్లం ఉండదు, కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ తెల్లవారుజామున అంటే 12 to 6 o'clock చూసుకుంటే కనుక మనకి ఎరెక్షన్స్ ఉంటాయి, అయ్యే ప్లేస్ కదా టైం. సో ఆ టైంలో నా సజెషన్ ఏంటి అంటే యూజువల్గా ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఒక 5 to 6 ఎరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్స్. దానికి కొంచెం మనం ఎవ్రీ 1 hour ఒకసారి అలారం పెట్టుకొని లేసి అటు ఇటు తిరిగితే కనుక హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. అప్పుడు ఎరెక్షన్ అనేది ఉండదు. ఈ ఒక్క 10 రోజులు మాత్రం అది 100% చేయించుకోవాలి. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, చిన్నప్పుడు చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నప్పుడే చేయించి ముందు జాగ్రత్తగా చేయిస్తే కనుక చిన్నప్పుడు వాళ్ళకి ఎరెక్షన్ ఉండదు, చాలా ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది, అండ్ ఇమ్యూనిటీ బాగుంటుంది. కాబట్టి తొందరగా హీల్ అయిపోతుంది. పెద్దవాళ్ళకి వచ్చేసరికి 10 రోజులు, అదే చిన్నపిల్లలకి తీసుకుంటే కనుక 6 to 7 డేస్లోనే రింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఇది స్టాప్లింగ్ సర్జరీ మనకు అయిన తర్వాత ఈ 10-15 రోజుల వరకు మళ్ళీ మనం డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు అంటే ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు ఇట్లాంటివి. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మత్తు అనేది ఇక్కడే ఇస్తాం కాబట్టి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సర్జరీ టైం చూసుకుంటే less than 5 minutes, ఓన్లీ 5 minutes సర్జరీ అయిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ అనస్థీషియా ఇస్తాం కాబట్టి హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు స్ట్రేట్ అవే హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక లంచ్ బ్రేక్లో చేయించుకునే ఆపరేషన్, ఎందుకంటే అంత సింప్లిఫైడ్ ఆపరేషన్. చాలా మంది సాఫ్ట్వేర్లు స్టార్టింగ్లో లంచ్ బ్రేక్లో వచ్చి చేయించుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు. సో దీనికి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, చేసుకున్నట్టు కూడా తెలీదు. ఓన్లీ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఈ ఏరియా సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఆ చర్మం తీసే వరకు ఒక రకమైన జిల్లు అనే సెన్సేషన్ అనిపిస్తుంది. అందుకే బట్టలకు తగిలిన, అండర్వేర్ తగిలిన, ఏదైనా టచ్ అయినా ఒక రకమైన అన్ని రోజుల నుంచి అక్కడ స్కిన్ అనేది ప్రొటెక్టివ్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా తీసేసరికి ఇట్లా ఇది ఇట్లా ఈ సెన్సిటివిటీ అనేది ఎన్ని రోజులు? ఈ సెన్సిటివిటీ మీరు రఫ్ అండ్ టఫ్ గా కనుక ఇన్నర్వేర్ వేసుకుంటే 3-4 డేస్లో వెళ్ళిపోతుంది. అండ్ రెండో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను ఏదైతే చెప్పానో ఈ 10 to 12 days ఎరెక్షన్ అవ్వద్దు అనేది, ఒకవేళ తప్పిదారుల కనుక ఎరెక్షన్ అయితే కనుక మిడ్ నైట్ కనుక ఎరెక్షన్ అయినప్పుడు ఈ ఏరియా నుంచి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఈ ఏరియా కొంచెం వాపు వచ్చే అవకాశం ఉంటుంది, హీలింగ్ డిలే అవుతుంది. అంతకుమించి ఏం కాదు. ఇన్ఫెక్షన్ అనేది 0%, ఎవరికి ఇన్ఫెక్ట్ కాలేదు ఇప్పటివరకు ఒక 30,000 సర్జరీస్ కంప్లీట్ చేస్తాం, ఇంతవరకు ఎవరికి ఇన్ఫెక్ట్ కూడా అవ్వలేదు. ఓకే, మామూలుగా ఎన్ని అవర్స్లో ఎన్ని సార్ మీరు రికార్డు? 212 సర్జరీస్ విత్ ఇన్ 6 hours చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. 212 సర్జరీస్ అండ్ 30 seconds ఈ సర్జరీ కంప్లీట్. అంటే ఇది ఏంటి, ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి చేశారా? అంటే ఎవరైనా చేయించుకోవచ్చు, నో ప్రాబ్లం అని చెప్పడానికి? అంటే ఎంత సింపుల్ ఆపరేషన్ అండ్ ఇది చేయించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, స్టాప్లర్ యొక్క అడ్వాంటేజ్ ఏందనేది ఒకటి అందరికి అవేర్నెస్ దేవాలనే ఉద్దేశంతో ఈ సర్వీసెస్ అనేది ఫ్రీగా చేసాం, సర్జరీస్ అనేవి ఫ్రీ. ఇది మొత్తానికి సర్కంసిషన్ అనేది చాలా వరకు కూడా సేఫ్టీనే, ఇంకా దీనివల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు అని చెప్పేసి కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.